ఆయన ఏం చూసుకున్నాడంటే పిల్లలు గలవాడు, డబ్బు సంపాదించట్లేదు, డబ్బు కూర్చుకోవట్లేదు, అన్ని ఖర్చు పెట్టేస్తున్నాడు, మీటింగ్లు అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, అక్కడ అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, అన్ని పాడు చేస్తున్నాడు డబ్బులన్నీ అని అనుకున్నాడు. అది నేను సంపాదించుకోవాల్సింది ఏముంది, దేవుని సంపాదించుకోవాలని నా ప్రయత్నం. కానీ చివరికి దేవుడు లేకుండా మనము దేవుని రాజ్యానికి చేరలేము. కొంతకాలమే ఈ లోకం, మనం జీవించేది కొంతకాలమే. ఉన్నంతకాలము అన్నవస్త్రాలతో తృప్తి పొందమని దేవుని వాక్యం. అంతకంటే ఎక్కువ ఏమైనా కావాలండి మనకి ఈ లోకంలో? మనకు కావాలా? మొన్న నర్సాపేటలో అయ్యగారు వాక్యం చెప్తారు. ఏం కావాలంటే వాళ్ళు మంచి ఉన్నతమైనటువంటి వాళ్ళే ఈ వాక్యం చెప్తా ఉంటే మీకు ఏం కావాలి ఈ లోకంలో? అన్న వస్త్రాలు కలిగి ఉండి తృప్తి పొందండి చాలు, అంతవరకు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ చేతులు ఎత్తమన్నారు. ఎవరు ఎత్తారండి? ఎవరు ఎత్తారా? సరే, మీకు అక్కడే ఎదురుగా ఒక కూర్చొని మంచి ధనవంతులే వాళ్ళు కూర్చోనంటే, సరే నీ సంగతి ఏంటి చెప్పమ్మా అని అంటే, సరే అన్న వస్త్రాలుతో తృప్తి పొందుతా, నీకేం అవసరం లేదు అని అంటే, అనవసరాలతో తృప్తి పొందుతావా? ఆశలు చంపుకోవాలి కదా, ఆశలు. మరి ఆశలు చంపుకొని భక్తి చేస్తున్నామా? ఆశలు బ్రతికించుకొని భక్తి చేస్తున్నావా? బ్రతికుండి భక్తి చేస్తున్నావా? చంపుకొని భక్తి చేస్తున్నావా? ఆశలు చంపుకుంటున్నావా? బ్రతికించుకుంటున్నావా? ప్రతివానికి కూడా ఏం ఆశ ఉంటుందండి? దురాశ. ఆశ, దురాశ. మరి ఆశ అంటే ఏంటి? ఆశ అంటే ఏంటి? దురాశ అంటే ఏంటి? ఆశ పరలోకానికి వెళ్ళాలని ఆశ, అది మంచి ఆశే. దురాశ శరీరానికి కావాలి, అనవసరాలు చాలు కదా, నివాసం కూడా కావాలి చాలు, మనకి ఉంటే చాలు, ఇంకా ఏం కావాలి? సరే మొత్తం వలసి ఇచ్చేసేయండి, బంగారం అంతా వలసి ఇచ్చేయండి అంటే నీకెందుకయ్యా? కనుక ఇక్కడ ఏమన్నానంటే, ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును, అలాగూ నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకును. దేవుని యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు ఏమంట, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలోని బంగారమును, ఏటి రాళ్లలో ఓపిరు సువర్ణమును పారవేయము. ఈ బంగారం ఎక్కడ పారేయాలంట? 1 కిలో బంగారం ఎక్కడ పారేస్తామండి? ఎక్కడ పారేస్తాం? నీ మంటిలోని బంగారమును, ఏటి రాళ్లలో ఓపిరు సువర్ణమును పారవేయి. బంగారం ఎవరు పారేస్తారా? బంగారం ఖరీదంట. ఇప్పుడే బంగారం తగ్గిందంట, రేటు తగ్గిందంట. కనుక ఇప్పుడు ఏం చేయాలి? కొనాలి. అంతే కదండి. బంగారానికి విలువ ఉంది. బంగారం లాగా అంటే అంతకంటే విలువైన మనిషికి విలువ లేదు. అవును కదండి. దేవుడు చేసిన మానవుడికి విలువ, దేవుని స్వారూప్యంలో ఉన్నటువంటి మానవుడి విలువైన వాడా? బంగారం విలువైందా? మరి మానవుడిని ప్రేమిస్తున్నాడా, బంగారాన్ని ప్రేమిస్తున్నాడా? మానవుడు. కనుక చూడండి, ఇక్కడ మంటిలోని బంగారమును, ఏటి రాళ్లలో ఓపిరు సువర్ణమును పారవేయము. పారవేయము.
వాటిని మనం ఏం చేయాలంట అంటే భక్తి చేస్తున్నాము, లోకంలో ఏ ఆశలు లేవు, దురాశలు లేవు అంటే ఇప్పుడు ఉన్న సంగతి ఏంటంట బంగారము, ఓపీరు, సువర్ణము అంటే ఏమిటండి? మనం దేన్ని ప్రేమిస్తున్నాము? లోకంలో దేన్ని ప్రేమిస్తున్నాం? దేవుని ప్రేమిస్తున్నామా, లోకాన్ని ప్రేమిస్తున్నామా? లోకాన్ని ప్రేమించే వారమైతే లోకంలో బంగారం కంటే విలువగా చూసే ఆ వ్యక్తులను కంటే ఎవరు ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. అందుకని దేవుని వాక్యం ఏంటంటే ఈ తల్లినైనా, తండ్రి అయినా, నందమ్మలైనా, చెల్లెలైనను, బంధువులైనను, ఈ స్వశరీరమును అయినను వాటి కంటే నన్ను ప్రేమించేవాడు నాకు శిష్యుడు అవుతాడు, లేకపోతే శిష్యుడు అన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు దైవ శక్తి అయి ఉండి, దేవుని స్వరూపమై ఉండి, దేవుని ఆత్మ అయి ఉండి భూలోకంలో మానవుడిగా వచ్చి, మానవుడు రక్త మాంసాలతో వచ్చి అటు శరీరముతో ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు, దైవ శక్తి కలిగి దేవుని యొక్క శక్తి చేత అనేకమైనటువంటి కార్యాలు కూడా చేస్తున్నాడు. నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడు కదా, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. కనుక మరి ఇంత గొప్ప కార్యం జరిగించినప్పుడు ఎవరికి సాక్ష్యము? ఎన్నో కార్యాలు, వారికి కన్నులు కలగజేశాడు, చనిపోయిన వారిని లేపినాడు. ఇంకా ఇంతకంటే ఇంకెవరు కావాలి? మెస్సియా ఈయన కాడా? నా సంగతులన్నీ, నా స్థితిగతులన్నీ కూడా నాకు అర్థం చేసినటువంటి ఈ గొప్ప శక్తిమంతుడు ఈయన ప్రవక్త, ఈయన మెస్సియా కాడా అని ఒక స్త్రీ చెప్పగలిగింది. గుర్తించలేకపోయారు. నేటికి అనేకమైనటువంటి మేళ్లు పొందుతున్నటువంటి మానవమైనటువంటి మనము ఆయన సదాకాలము మీతో ఉంటాను అని సెలవిచ్చినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఆయన గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఆయన విశ్వాసం నుంచి మనము ఆయన వైపు మనం చూడగలిగినప్పుడు ఎన్నో కార్యాలు ఆయన ద్వారా మనం పొందుతున్నాము. కానీ ఆయన ఉపదేశాన్ని పక్కన పెడుతున్నాము. ఆయన ద్వారా మనం ఎన్నో మేలు పొందుతున్నాము, కానీ ఆయన ఉపదేశాన్ని ప్రక్కన పెడుతున్నాం. కనుక పిల్లరా, ఇక్కడ ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొనము. సర్వశక్తిని వైపు నీవు తిరిగినట్లా, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినట్లయితే నీ గుడారములో నుండి, నీ గుడారములో నుండి, ఏ గుడారం అండి? ఎక్కడ గుడారం? బయట ఇంట్లో ఉన్నాయన్నీ దొంగతనంగా తీసుకొచ్చిన అన్ని బారేశారంటే మనుషులు కనపడేటట్టుగా, మనుషులు కనపడేటట్లుగా ఇంట్లో ఉన్నాయన్నీ తీసి పారేశాను. మరి హృదయంలో ఉన్నాయన్నీ తీసి పారేశామా? తీసేసారు. చూసుకోండి, ఇంట్లో ఏమి లేవు, ఏమి లేవు. దొంగతనంగా తీసుకొచ్చింది ఏమి లేవు అసలు. కానీ దేవుని దృష్టిలో నీ హృదయంలో ఉన్నటువంటివి, ఇది ఎలా పోతుంది? నా హృదయం శుద్ధీకరణ ఎలా అవుతుంది? కనుక వాటన్నిటినీ కూడా నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినలా నీవు అభివృద్ధి పొందుదువు. అభివృద్ధి, నీకు ఏ అభివృద్ధి కావాలండి? అభివృద్ధి అంటే ఏ అభివృద్ధి కావాలి? భక్తిలో అభివృద్ధి, లేకపోతే ధనాభివృద్ధి? నిజమేనా? నిజమేనా? మనం చేసేది ఏంటి? మనం నిజమే చెప్పేది ఏంటండి? నీతి బోధలే చేసేది. కనుక పిల్లరా, ఇక్కడ దేవుడు మన పట్ల ఎంత గొప్ప. నువ్వు అభివృద్ధి చెందుదువు. ఏ విషయంలో అభివృద్ధి చెందుతావు? నీవు అభివృద్ధి చెందాలి. దేనిలో? ఆత్మీయమైనటువంటి అనుబంధంలో దైవంగా నీవు అభివృద్ధి చెందాలి.
దైవత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. ధనములో నీవు ఉన్నట్లయితే అభివృద్ధి చెందలేవు అని ఎన్నోసార్లు మనం మాటలు వింటున్నాం. కానీ మనము లోబడని స్థితిలోనే కనబడుతున్నాం. మన జీవితకాలం అంతా కూడా ముగిసిపోతుంది, కానీ చేయవలసింది మనం చేయలేకపోతున్నాం. అయినా వాటన్నింటినీ బయట పారవేసి ప్రభు చెప్పినట్లుగా మనం విన్నట్లయితే ఒకవేళ ఎలా ఉంటుందో చూద్దామని పరీక్ష కోసమైనా ఎప్పుడైనా చేసావా? పరీక్ష కోసమే ఎక్కడ నువ్వు సంపాదించిన సంపాదన అంతా, ఇప్పుడు సంపాదించినంతా కూడా కూడబెట్టి దాన్ని బయట పారేయమంటున్నారు. ఏం చేద్దామండి? మంటిలోని బంగారమును ఏటి రాళ్లలో ఓబీరు సువర్ణమును పారవేయము. ఏం చేయాలి? పారవేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? పారేద్దామా? అమ్మ మొన్ననయ్యా 1,00,000 రూపాయలు పెట్టి గాజు కొనుక్కున్నాను. మొన్నే ఏమంటావు? వాక్యం చెప్తే వాక్యం కావాలా, బంగారు గాజు కావాలా? వాక్యం కావాలా లేకపోతే నక్టీస్ కావాలా? వాక్యం కావాలా లేకపోతే ఏం కావాలి చెప్పండి? నాకు వాక్యమే కావాలి. అంటే ఎవరైనా తీసుకొచ్చి బంగారు వాచి కొనిపెడతారు, వద్దమ్మా. బంగారు ఉంగరం అంటే వద్దు, బంగారు చైన్ అంటే వద్దు. దాని మనస్సు లేదు. లోకం మీద మనస్సుని మనం ఏం చేయాలండి? చంపుకోవాలి. రోడ్లో ఉన్నంతసేపు ఉమ్ము అంటాం కదండి. ఉమ్ము అంటాం, లాలాజలము ఊపుతూ ఉంటుంది, అది ఉమ్ము అంటాం. మన నోట్లో ఉన్నది కొంచెం బయటకు వేసాం అనుకోండి, బయటకు అది ఉమ్మా. అది తీసుకోండి, దాన్ని నీలో నుంచి వచ్చిందే కదమ్మా, ఎవరిలో నుంచి వచ్చింది కాదు. చదరా అసహ్యమా లేకపోతే ఏంటి చెప్పండి? ప్రేమ దాని మీద ఈ నోట్లో ఉన్నంతసేపు నీదే, బయట వేసినప్పుడు నీదే కదా ఉమ్ము. మళ్ళా అసహ్యము నీలో ఉన్నది బయటపడేస్తే, బంగారం బయటపడేస్తే, పాపాన్ని బయటపడేస్తే, కోపాన్ని బయటపడేస్తే, అసూయను, ద్వేషాన్ని, కపటాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని, మోసాన్ని బయట పడవేస్తే అది మరలా నువ్వు తీసుకోవడానికి నీ నోట్ల నుంచి వచ్చి నువ్వు బయట పడేస్తేనే అమ్మా నీకు అది అసహ్యంగా ఉంది. నోట్ల నుంచి వచ్చింది బయటపడేస్తే అసహ్యంగా, ఒంటి మీద నుంచి వచ్చింది బయటపడేస్తే ఒంటి మీద ఉన్నది బయటపడేస్తారండి. మరి ఇక్కడ బయట పారవేయమని దేవుని వాక్యం ఉంది కదా. నీవు అభివృద్ధి పొందాలంటే ఏమవ్వాలి? దూరంగా తొలగించు, బయట పారవేయి. అప్పుడు నీకు సమాధానం, ఆయనతో సమాధానం, అప్పుడు నీకు మేలు కలుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఆయన సమాధానములకు కర్త. సమాధానపరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుని వాక్యం. అప్పుడు మనం ఎవరి కుమారులు అండి? ఇవన్నీ దేవుని మాట, దేవుని యొక్క ఉపదేశము మన హృదయంలో మనం దాచుకోగలిగి ఆ వాక్య ప్రకారముగా మనము పారవేయగలిగినప్పుడు దేవుని కుమారులు అవుతున్నాం, దేవుని బిడ్డలవుతున్నాం. కుమారులు అంటే ఎవరండి? దాసులు అంటే ఎవరు? కుమారులు అంటే ఎవరు? స్వతంత్రులు. కుమార స్థానాన్ని ఇస్తున్నాడు కదా దేవుడు. ఏమంటున్నాడు? తండ్రి అయినటువంటి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు. మనము ఆయన ప్రియులమా? యేసుక్రీస్తు ప్రభు మనల్ని నా కుమారుడా, దేవుని వాక్యం
సామెతల గ్రంథంలో ఎన్నిసార్లు నా కుమారుడా నా కుమారుడా అని ఎన్నిసార్లు రాయబడింది. మనల్ని కుమారులుగా పిలుస్తున్నాడు దేవుడు. 7 అధ్యాయాల వరకు మొదటి మాట కుమారుడా కుమారుడా 7 అధ్యాయాల వరకు సామ్రాజ్యముగా చెప్తున్నారు కనుక నా కుమారుడని పిలుస్తున్నాడు దేవుడు. మనం ఏమంటున్నాం? నా తండ్రి అని పెదవులతో వచ్చే మాటే కానీ హృదయపూర్వకంగా వచ్చే మాట కాదు. దేవుడు ఎలాగ మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి. ఆయనతో సహవాసము మనం చేసినట్లయితే సమాధాన సంబంధమైన సంగతులు ఈ నీ దినమందైనను ఇది ఎవరి దినమండి? ఇది ఎవరి దినము? ఇది నీ దినము. ఈ నీ దినము దేవుని వాక్యములను పట్టుకునే దినము. దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించే దినము. ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను నీవు గ్రహించినట్లయితే నీకు మేలు. లోకాన్ని చూసి లోక సంబంధమైనటువంటి వాటిని మనం ప్రేమించి ఆ మేలుకరమైన దానికి దూరమైపోతున్నాము. కానీ దేవుని వాక్యము లోకంలో ఉన్న వెండి బంగారాల కంటే సువర్ణముల కంటే అతి విలువైనది అని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాము. కొంతమంది కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారంటే బంగారం పెట్టుకోరు, బంగారం తీసేస్తారు. ఎందుకని? బంగారం అవసరం లేదండి, మంచిదే, శరీరానికి ఉన్నాయి, బంగారం తీసేస్తున్నాం, ఇంట్లో ఉన్న దొంగతనంగా తెచ్చినవన్నీ తీసి బారేస్తున్నాం. కానీ హృదయంలో ఉన్నాయి తీసి పారవేయవలసిన వారంగా ఉన్నాం. అది నీకు అసహ్యం అవ్వాలి. నీ నోటి ఉమ్మే నీకు అసహ్యమైనప్పుడు, నీలో ఉన్న పాపము ఒకసారి బయట పడవేసినప్పుడు దానిని మరలా తీసుకోవడానికి నీకు ఎంత అసహ్యం కావాలండి? ఎంత అసహ్యం కావాలి? నిజమే అసహ్యమే అవుతుంది. హృదయపూర్వకంగా నీవు పశ్చాత్తాపంతో కన్నీళ్లతోటి విరిగి నలిగిన హృదయంతోటి దేవుని యొక్క సన్నిధిలో నీవు ప్రార్థన చేయగలిగినప్పుడు అది నీకు అసహ్యమైపోతుంది. ఎంత దూరం అవుతుందండి? అసహ్యమైపోతుంది. తూర్పు ఎంత ఎడమో పాపము నీకు అంత ఎడమగా చేసినాడు దేవుని వాక్యం. అది ఎక్కడ ఈ పాపాన్ని తీసి ఎక్కడ పడేస్తాడంట దేవుడు? నడి సముద్రములో అగాధములో పడవేస్తాడు. ప్రియురా, పాపంతో ఉండి పాపంలో జీవిస్తూ మనం ఈ లోకంలో లోక సంబంధమైనటువంటి ఆశలతో దురాశలతో మన హృదయాన్ని నింపుకొని ప్రభువా 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 అని అంటే నీకు మేలు. వాక్యమే కనుక ప్రియులారా, మనం ఏం చేయాలి? ఏది పారేయాలో దాన్ని పారేసుకొని దేని మీద మనస్సు లేకుండా ఉండాలి. దాని మీద మనస్సు లేకుండా ఉంటే ఈ లోకంలో నువ్వు ఆశించిన దానికంటే దేవుడు అత్యున్నతమైనటువంటిది పరలోకంలో నీకు ఇవ్వబోతున్నాడు. అది మనం కోరుకోవాల్సిన వారంగా ఉన్నాం. కనుక ప్రియులారా, మా జీవితంలో మనము వాటిని తీసివేసుకొని దేవునికి సన్నిహితమైనటువంటి రీతిలో మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. మనం ఎన్ని ప్రార్థనలు పెట్టినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళి వాక్యం విన్నా, మంచి గొప్ప దైవ సేవకులు మీటింగులకి వెళ్ళి విని వచ్చిన నీ హృదయము కదిలించబడకపోతే నిష్ప్రయోజనము, వ్యర్థము. కనుక ఇక్కడ ఏమన్నాయండి? నీ మంటిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓపీరు సువార్ణమును ఆరవేయము అంటున్నాడు. యాకోబు ఎవరిని మోసగించాడండి? ముందు ఎవరిని మోసగించాడు? అన్నను మోసగించాడు. తండ్రిని మోసగించాడు. అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు,
ఈ మోసంతో ఏమైపోయాడు? మేనమామ దగ్గరికి వెళ్ళాడు. మేనమామ దగ్గర అక్కడ మోసపోయాడు. ఆయన కూడా మోసగించాడు. అంతా మోసమే, బతుకంతా మోసమే, జీవితం అంతా మోసమే, అంతా మోసమే. ఈయన మోసపోయాడు. సరే, ఆ చరిత్ర అంతా మనకు అవసరం. ఈ మోసం బట్టి ఎంత సంపాదించాడండి? ఏదమ్మా లేదా బాలేవాడే 2 గుంపులు సంపాదించాడు. ఎన్ని గుంపులు? 2 గుంపులు. ఒక్క కర్రతో వెళ్ళినటువంటి యోర్దాను దాటినటువంటి యాకోబు 2 గుంపులు అయ్యి ఎంతమంది అండి భార్యలు? 2 భార్యలు, 2 దాసీలు, 4కి 12 మంది పిల్లలు. ఒక కుమార్తె, 12 మంది కుమారులు, ఒక కుమార్తె తోటి ఇంక చాలే, ఇక సంపాదన చాలే, ఈ చాలే, నువ్వు చేసింది చాలే ఇక అంటారా లేదా? నువ్వు సంపాదించింది చాలే, ఇక నువ్వు చేసింది చాలే అంటూ ఉంటారు కొంతమంది. కనుక ప్రియరా, ఈయన బయలుదేరాడు. ఎక్కడికి? మరలా తిరిగి తండ్రి ఇంటికి బయలుదేరాడు. బయలుదేరి వస్తున్నప్పుడు అర్థమైంది తన స్థితి ఏమిటో. తాను అంతవరకు అర్థం కాదని అప్పుడు అర్థమయ్యి ఈ 2 గుంపులు వదిలిపెట్టాడండి. పంపించేసి 2 గుంపులు పంపించేశాడు. భార్యలు, దాసీలు, దాసీలు, పిల్లలు అంతా నేను ముందు నేను వస్తాను పదండి అని. ఎక్కడ ఆగాడండి? యాకోబు, వెళ్తావా నువ్వు? నీ సంపాదన అంతా వదిలిపెట్టాలి, నీ సంపాదన అంతా వదిలిపెట్టాలి. నీ భార్యల మీద, నీ భర్తల మీద, నీ పిల్లల మీద ఉన్న ప్రేమ అంతా వదిలిపెట్టుకోవాలి. వదిలిపెట్టి ఏం చేశాడంటే యెహోవా రేవు దగ్గర ఒక్కడే నిలిచాడు. ఒక్కడే నిలిచి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. అందుకని మనం 24 గంటలు ప్రార్థన పెట్టాం ఈ మధ్య. 24 గంటల ప్రార్థనలో పోరాడతారేమో, దేవుని సన్నిధిలో పోరాడతారేమో, కన్నీరు విడుస్తారేమో. కన్నీరు విడిచి పాపాలన్నీ అక్కడ యెహోవా రేవు దగ్గర ఆయన అప్పుడు మందిరాలు లేవు. అక్కడ మందిరం ఏంటదా వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది? రాయి తలగడ పెట్టుకొని నిద్రపోయాడు. అక్కడ దర్శనంగా అన్నాడు, పరలోకం నుండి భూలోకానికి నిచ్చెన వేయబడి దేవదూతలకు ఎక్కుతూ దిగుతున్నారు అక్కడ. మరి దేవుని యొక్క మందిరంలో మనము 24 గంటల ప్రార్థన పెడితే ఇన్ని రోజులు నిద్రపోతున్నాం కదా, ఈ రోజైనా వెలుగుతూ ఉండి పోరాడదామా? పోరాటం అంటే ఏంటండి? కత్తులు తీసుకుని వెళ్దామా? మరి కన్నీళ్ళు తీసుకొని వెళ్ళాలి మనం. ఏమండి? ఏం తీసుకెళ్ళాలమ్మా? అస్సలు కన్నీళ్ళు రావట్లా. ఎవరికో కన్నీళ్ళు గంటన్నర సేపు పోరాడింది. గంటన్నర సేపు పోరాటే నిలబడి అసలు అంత కన్నీరుతో ప్రియరా, ఏమిటి? యాకోబు కన్నీరు విడిచను. యాకోబు కన్నీరు విడిచాడు. దేవదూత ప్రార్థనలో ఎవరు కనపడుతున్నారండి? ఒక దూతతో పోరాడుతున్నాడు. నిమగ్నుడివై నీవు పరవశుడివై అని ఉదయం నేను ఒక ప్రార్థన గురించి విన్నా. పరవశుడివై అంటే నీవు ప్రార్థన ఎక్కడుండాలి? అక్కడ ఇక్కడ మనసంతా అటు ఇటు తిరుగుతా కూర్చొని అట్లేసి ఇటు చూసి ఇటు చూసి ప్రార్థన చేయటం కాదంట. ఏం చేయాలండి? ప్రార్థన. మన ప్రార్థన ఇక్కడ ఏదైనా మోగిందంటే కళ్ళు తెరుస్తాం, అక్కడ ఏమైనా తుమ్మారంటే కళ్ళు తెరుస్తాం. ఇది కానీ ఆయన పెరుగులాడుతున్నాడంట. సాధు సుకుమార్ సింగ్ గారు ఉదయకాలం అంతా పనిచేసేవారంట. సాయంకాలం అందరూ నిద్రపోయినప్పుడు అప్పుడు కూర్చొని ఏకాంతంగా దేవుని చేతిలో చేయి వేసి
ఎంత టైం అయిపోతుందో కూడా తెలియనటువంటి స్థితిలో దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. అంతటి నిగ్రత. అలాంటి ప్రార్థన. మనం ప్రార్థన చేస్తున్నాం. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం అంటే 2 నిమిషాలు 5 నిమిషాలు. అది మన ప్రార్థన. ఒంటరి ప్రార్థన, నీ ఇంటిలో ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన, దేవుని మందిరంలో ప్రార్థన, సహవాస కూటంలో నీకు ఒక ప్రార్థన అవకాశము ఇవ్వబడినప్పుడు ఆ ప్రార్థనలో దేవునితో పెనుగులాడుట. ఇప్పుడు ఏం చేయాలని? తండ్రి దగ్గర ఏసావు అని చెప్పుకున్నాడు. తండ్రి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఇక్కడ దేవదూతలతో పోరాడుతున్నాడు. తెల్లవారిపోతుందయా నన్ను వదిలిపెట్టమంటున్నాడు. ఎవరు? వదిలిపెట్టలేదండి. నిద్రపోయే వాళ్ళు ఏం చేస్తారండి? వదిలిపెట్టినట్టేగా. నిద్రపోయే వాళ్ళు వదిలిపెట్టేటట్టే కదా. మరి నిద్రపోయాడంటే వెళ్ళిపోతున్నట్టే కదా. మెలకు కలిగి పోరాడుతున్నాడు. దేని నిమిత్తం పోరాడుతున్నాడు? ఆశీర్వదించమని పోరాడుతున్నాడు. ఆశీర్వాదానికి అడ్డం ఏమొచ్చింది? మోసం వచ్చింది. ఇప్పుడు మోసాన్ని ఏం చేయాలి? ఎక్కడ బాగారండి? నీ బంగారము ఎక్కడ బారేది? నీ సువర్ణము ఎక్కడ బారేయాలి? అరే అప్పుడు నీ పేరేంటి అని అడిగినప్పుడు ఏమన్నాడు? అప్పుడు వాస్తవం చెప్పాడండి. ఏం చెప్పాడండి? దేవుని దగ్గర వాస్తవం చెప్పండి. మనుషుల దగ్గర అబద్ధాలు చెప్పినా, మనుషుల దగ్గర చాలా మంది మనుషుల దగ్గర ఏం చెప్తారండి? అబద్ధాల పొట్ట. మనుషులు ఏమండి? పొట్ట ఉందా? అమ్మో, అబద్ధాల పొట్ట మీకు కనపడుతుందా? మీ పొట్టలు మీకు కనపడుతున్నాయా? మీ బట్టలు మీకు కనపడుతున్నాయా? మీ హృదయాలు మీకు కనపడుతున్నాయా? మీ అంతరంగాలు మీకు కనపడుతున్నాయా? లోపల ఉన్నటువంటి ఆ పొట్టంతా తీసి బయట పడేసాడు. ఎలా అవుతుందంటే వదిలిపెట్టు. అయినా దెబ్బ కొట్టినా కానీ తొడగుడి వసిరినప్పటికి కూడా వదిలిపెట్టలేదండి. ప్రార్థన. 20 సంవత్సరాలు, దరిదాపు 7-14 సంవత్సరాలు భార్యల కోసం దాసత్వం చేశాడు. 6 సంవత్సరాలు ధనం కోసం, ఆస్తి కోసం దాసత్వం చేశాడు. 2 భార్యలు 2 దాసీల ద్వారా కలిగినటువంటి 12 మంది సంతానము 13 తీసుకొని మార్కెట్ కూడా తీసుకొని బయలుదేరి స్వదేశానికి వెళ్తున్న సమయంలో దేవుడు జ్ఞాపకం వచ్చాడు. ఎందుకని? అన్న మోసగించాడు కదా అన్నని. అన్న చంపుతాడేమని భయమో. ఏ భయం అండి? అందుకు పట్టుకున్నాడు దేవుణ్ణి. అన్న చంపుతాడేమోనని భయంతో ఈ ఆస్తి అంతా దోచుకుపోయి నన్ను కూడా చంపేస్తాడనే భయంతో దేవుణ్ణి పట్టుకున్నాడు. కనీసం ఆ భయంతో నన్న దేవుని దగ్గరికి వస్తామా? ఆ భయంతో నన్న మనలో దాచుకున్నటువంటి ఆ పాపాలని బట్టి మనకి శిక్ష ఉంది, నరకానికి వెళ్ళిపోతామేమో అనే స్థితిని బట్టి అయినా మనము దేవుని దగ్గరికి పోతున్నాం. తీసి పారుతాం. కన్నీళ్లు విడిచినట్లుగా వ్రాయబడి ఉంది. ఆ కన్నీటిని బట్టి ఏమైపోయిందండి? ఏమైపోయింది? అబ్బా, ఇక పోరాడి గెలిచను అని రాయబడింది. ఏమైందండి? పోరాడి దేవుని దోతతో, దేవునితో అనేది కూడా రాయబడింది. దేవునితో పోరాడి గెలిచను అంటే దేవునితో పోరాడి గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే యాకోబు. ఆశీర్వాదం పొందాడా లేదండి? పొందాడా లేదా? పేరేంటైనా అంటే వాస్తవం చెప్పాడు. అక్కడ నుంచి ఎక్కడైనా పడినట్లుగా కనబడిందా? యాకోబు లేచిన తర్వాత పడినట్లుగా కనబడిందా? మనం ఎన్నిసార్లు పడతామా లేస్తున్నామండి?
అంత మనం పడటం బాగా చెప్తున్నాడు. చెప్పండి, పడటం లేకపోతే పడటం లేకపోతే ఆనవాళ్ళు అయిపోయింది, అలవాటు అయిపోయింది. మాకు పడటం లేకపోవడం అనేది అలవాటు అయిపోయింది. పిల్లరా, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయం చేయట అసంభవము. యాకోబును మార్చిన దేవుడు, యాకోబు నాకు నీవు సేవకుడు ఏమయ్యాడండి? సేవకుడు. యాకోబుని దేవుడు ఏం చేశాడు? నేను ఏర్పరచుకున్న సేవకుడు. దేవుడితో పోరాడి గెలిచావు కనుక నీవు యాకోబు అనబడవు, పేరు మార్చాడండి. ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ అర్థం ఏంటండి? దేవుడితో పోరాడి గెలిచినవాడు. పిల్లరా, మన జీవితంలో కూడా ఈ పోరాటం ప్రతి మనిషికి కావాలి. ఇలా ఏం లేదా? మళ్ళీ ఏం లేదా? చెప్పండి, మళ్ళీ ఏమి లేదా? ఆయన సమాధానం మనకు కావాలా? ఆయన నీతి మనకు కావాలా? ఆయన రాజ్యంలో స్థానం మనకు కావాలా? ఆయనతో మనం సదాకాలం ఉండాలా? మనం ఉన్నంత కాలము యుగ యుగములు దేవుడితో సహవాసం చేయాలంటే ఈ లోకములోనే కదా. పరలోకానికి వెళ్ళి ఆ భూలోకానికి వెళ్ళి పారేసి వస్తానయ్యా అని అంటావా? ఏమండి? అయ్యో నీ స్థానం ఇది కాదు, ఇది అయ్యిందంటే అయ్యో నీకు అనుందంటే భూలోకంకి వెళ్ళి పారేసి వస్తాను అన్నాడు ధర్మకుడు. ఏమన్నా నువ్వు అక్కడికి వెళ్తానికి ఇంకా లేదు. ప్రియులరా, ఇలాంటి వాక్యాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎక్కడున్నాం? ఎంత వాక్యం వింటున్నావు కానీ పారవేయబడట్లేదు. ఇప్పటికైనా మేలుకున్నామండి, ఇప్పటికైనా మేలుకున్నాం. ఏది తీసి పారేయాలో దాన్ని తీసి పారేద్దాం. మార్చగల దేవుడు. యాకోబుగా కాకుండా ఇశ్రాయేలుగా కొత్త పేరు పెట్టి ఇంకొక రూపం మార్చాడు ఆ దేవుడు. బుద్ధి మార్చాడు. ఏం మార్చాడండి? బుద్ధి మార్చాడు. బుద్ధిని మార్చగలిగినటువంటి దేవుడు, స్వభావాన్ని మార్చగలిగినటువంటి దేవుడు, తన హృదయాన్ని శుద్ధి చేయగలిగినటువంటి దేవుడు, నీకు సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కనుక బుద్ధిని మార్చాడు, స్వభావాన్ని మార్చాడు. ఇశ్రాయేలుగా ఉన్నాడు. ఆ ఇశ్రాయేల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది కుమారులను 12 గోత్రాలుగా, ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క గోత్రంగా. యాకోబు నాకు స్వాస్థ గోత్రము. యాకోబు నాకు గండ్రగొడ్ల వంటి వాడు ఆయన. అబ్బా, యుద్ధాయుధముల వంటి వాడు ఆయన. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు మారితే, నీలో మార్పు వస్తే, నీలో పాపము తొలగించుకుంటే, అది పారవేసుకుంటే దేవుడు నిన్ను ఎలాగా ఆయన చేతిలో ఒక ఆయుధముగా, ఆయన చేతిలో ఒక పాత్రగా నిన్ను సిద్ధపరచు. ఏమంటే ఆయన బిడ్డకి ఇంకేం కొలవండి? ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? కనుక ఆయన బిడ్డలుగా మనం ఉండగలిగినప్పుడు సమస్తమును ఆయన సమకూర్చి జరిగించే దేవుడు. ఈ నిజమందైనలో సమాధాన సంబంధమైన సంగతులు నీవు గ్రహించినట్లయితే నీకెంతో మేలు, ఎంతో మేలు. ఈ దినమైనను ఇక లోకము నేను ఆకర్షించి చాలా మంది ఇక్కడ ఉదయం వాక్యం చెప్పుకున్నప్పుడు ఇక్కడ వినాలి, వాక్యం వింటున్నానయ్యా, బాగానే ఉంటున్నాను, ఇక్కడ మనసుకు మార్చుకోవాలనుకుంటున్నాను. ఇంటికి బాగానే మారిపోతుంది. ఏమైపోతుంది అండి? ఇంటికి వెళ్ళంగానే మారిపోతుంది. ఇక్కడ బాగానే ఉంటున్నా, ఇంటికి వెళ్ళంగానే మారిపోతున్నాను. వెలక్కడ మందిరం గడప దాటంగానే, మందిరము గడప ఒక కాలు అవతల, ఒక కాలు యువతల. మన భక్తి అంతా ఒక కాలు అవతల, ఒక కాలు యువతల. మన భక్తి అంతా ఎలా ఉందండి? చెప్పండి. అందుకని దేవమనస్సు గురించి మనం
విడిపించబడి దేవుడు మనకు అనుగ్రహం చేసిన కృపను బట్టి ఏక మనసుతో మనం జీవించవలసిన వారంగా ఉంటాం. సరిగ్గా శిష్యులైనటువంటి వారు ఎలీషా శిష్యులు ఏం చేశారంటే, వారు కరువు వచ్చాక ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి ఆకుకూరలు అన్ని మొత్తం తీసుకొచ్చి తెచ్చి కొండలో వేసి ఉడకబెట్టారు. కొండలో ఉడకబెడితే ఏమైందండి, కూర చేదు వచ్చేసి ఏమొచ్చిందండి, చేదు వచ్చింది. ఎందుకని గుణం ఎరుగక, ద్రాక్ష గుణము ఎరుగక తీసుకొచ్చి దాన్ని లేసరికి ఏమైపోయింది, కూరంతా చేదైపోయింది. అప్పుడు అంటాడంటే అది కొంచెం చూసాం, దైవజనుడా ఏముంది, కొండలో విషం ఉన్నది, చెప్తావా? నీ కొండలో విషం ఉన్న సంగతి నువ్వు చెప్తావా? గుణమెరుగక, దేవుని వాక్యాన్ని తెలుసుకోక ఎక్కడ పడితే అక్కడ చేదు కూరలు, ఆ కూరలు, ఈ కూరలు మొత్తం తీసుకొచ్చి ఎక్కడ వేసావు, నీ హృదయంలో పడేసుకున్నావు. అంతేనా? ఏనమ్మా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం చదువు అన్నమాట. అమ్మా చదవండి. చదవండి. పైన 4వ అధ్యాయము 38వ వచనం నుండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 38. ఎలీషా గిల్గాలుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుని ఉండగా అతడు తన పరివారిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక తీగలు తెంపి గుణమెరగని వాటిని ఒడి నిండా ఏంటండి గుణమెరగని అంటే అది చేదన్న సంగతి తెలియనే వెర్రి ద్రాక్ష ఎన్ని పోగు చేసుకున్నాడండి? ఒడి నిండా ఆశ ఎంత, లోకం సమకూర్చుకోవాలంటే ఎంత చెప్పండి? మంచి ద్రాక్షనా వెర్రి ద్రాక్ష? వెర్రి ద్రాక్షని సమకూర్చుకుంటున్నావా, మంచి ద్రాక్షలు తెచ్చుకుంటున్నావా? గుణమెరుగుగా ఏం చేశాడంట, దాని తీగలను తెంపి తీసుకుని వచ్చి కరిగి కూరకుండలో వేసాను. ఎక్కడ వేసాడండి? వేసాడు. గుణమెరుగనేటువంటి స్థితిలో లోకంలో ఉన్న వారిని సమకూర్చుకొని తెచ్చుకొని నీ హృదయంలో నిండుగా నింపుకున్నావు. ఇప్పుడు ఏమంటున్నాడండి? తిరుటకు వారు వడ్డింపగా దైవజనుడా కొండలో విషమున్నదని కేకలు వేసి తినకమానిరి. కొండలో విషమున్నది ఏముంది? ఏం సమకూర్చుకుంటున్నావు? లోకాన్ని బట్టి జీవిస్తే ఏం మాటలు వస్తాయండి? లోక సంబంధమైన మాటలు అవి ఏముంటుంది? కొండలో విషం చాలాసార్లు చెప్తా ఉంటారు మనోళ్ళు. పావుకి తలలో ఉంది అని, తేరుకి కొండలో ఉంది విషం, మనిషికి 2000. కనుక ఈ విషయాన్ని మనం ఏం చేయాలండి? పోవాలి, ఈ విషయం పోవాలి. అక్కడ ఏమనంటే అప్పుడు అన్నాడు అతడు దైవజనుడు ఏమనంటే పిండి కొంత తెమ్మనను వేసి ఇక్కడ ఏం జరిగిందండి? పిండి తీసుకురమ్మన్నాడు. పిండి తీసుకొస్తే పిండి ఆ కుండలో ఏంటయ్యా అని అన్నాడా, లేకపోతే ఆయన తీసుకుని వేసాడా? ఏమా ఆయన ఏం చేశాడు? తెమ్మనను వారు తేగ
కొండలో దాని వేసి జనులు భోజనము చేయటకు వడ్డించమని చెప్పాను. యేసు ప్రభు శరీరానికి ఉన్న దినాల్లో కూడా 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టారు కదండి. మరి ఎంతమంది ఇచ్చారు? వేల సంఖ్యలో 5,000 మంది పురుషులు మాత్రమే. స్త్రీలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. పురుషులు మాత్రం సంఖ్య లెక్క వేయబడి. అయితే చిన్న పిల్లవాడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు మనకు తెలిసింది. అవి ఆ రొట్టెలు అందరికి పంచండి అని చెప్పారా, లేకపోతే ప్రభు విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచమని చెప్పారా? పంచమన్నప్పుడు ఏమైంది? అక్కడ ఉన్న వాళ్ళందరూ తినగా మిగిలిన మొక్కలు ఎత్తినప్పుడు 12 గంపలని భయపడింది. ఎంత ఆశ్చర్య కార్యము! ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆ పిండి తీసుకురమ్మన్నప్పుడు ఆ పిండి తీసుకొచ్చి ఆ కొండలో వేసినప్పుడు ఏమైంది? అది ఏమైపోయిందండి? ఏ జబ్బు కనిపించదు, ఏ జబ్బు కనిపించదు. ఈ కొండలో ఏం పడాలండి? ఈ కొండలో ఏం పడాలి? పిండి. ఏ పిండి అది? వాక్యము, నలగబట్టబడిన వాక్యము నీ హృదయంలో ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఏమవుతుందండి? జబ్బు ఉండదు, జబ్బు ఉండదు. కనుక పిల్లల మన జీవితంలో మనం ఏం చేయాలి? మన కొండ ఎలా ఉంది? మన హృదయం ఎలా ఉంది? మన అంతరంగం ఎలా ఉంది? మన మాటలు ఎలా ఉన్నాయి? మన స్పందన ఎలా ఉంది? మన నడక ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలాగుంది? మన చూపులు ఎలాగున్నాయి? మన జీవిత విధానం ఎలా ఉంది? కొండలో దైవజనుడా, కొండలో విషముందని చెప్పగలిగే స్థితి నీకుందా? యాకోబు ఏమంటున్నాడు? మోసగాడినని దేవునితో చెప్పుకున్నాడు. కానీ మోసం పోయిందా? ఉందా? మోసాన్ని బట్టి ఏమైనా పనిష్మెంట్ వచ్చిందా? అలాగూ నీకు మేలు కలుగును. ఓపీరు సువర్ణము, నీ సువర్ణము ఓపీరు రాళ్ళలో పారవేయి, అప్పుడు నీకు మేలు, నీవు అభివృద్ధి చెందుతావు. దేవుని వాక్యం పిల్లరా, దేవుని వాక్యం అంతా కూడా శరీర భౌతిక సంబంధమైన అభివృద్ధిని బట్టి కాదు, కానీ నిత్య జీవానికి నిన్ను వారసునిగా చేయడానికి దేవుడు నిన్ను పిలుచుతున్నాడు. మనకు కావాల్సింది శాశ్వతమైందా? శాశ్వతమైందా? అద్దెలు కావాలా, సొంతలు కావాలమ్మా? సొంతలు కావాలి. మరోజు లేదు సొంతలు కొనుక్కున్నారు, అద్దెకి ఉండొచ్చు కదా. ఎక్కడ పద్మనాభరావు కాలనీయా? పద్మనాభం కానీ అద్దెట్లో ఉండేవాళ్ళు. ఎంత 10,000 15,000 అద్దెచ్చి 10,000 అద్దెచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు గంగూరు వచ్చేసి ఏం చేశారు? సొంత ఇల్లు. ఏమండి, సొంత ఇల్లు కొనుక్కుంటున్నారు కదా. లోకంలో సొంత ఇల్లు కొనుక్కోవడానికి అభ్యాసం, మన సొంత ఇల్లు కొనుక్కోవడానికి. పరలోకంలో ఇల్లు కొనుక్కోవడానికి పరలోకంలో ఇది అమ్మితే చాలు, పరలోకంలో ఇల్లు వస్తుంది. మరి ఇది అమ్ముదామా? అమ్మో, పరలోకంలో ఇల్లు చూసామా, పెట్టామా? అదంతా ఇది రాళ్ళతో కట్టింది, మట్టితో కట్టింది, సిమెంట్తో కట్టింది. కానీ పైన పరలోకంలో ఇల్లు ఏంటి? బంగారంతో ఉంటారు, బంగారంతో కట్టబడిన ఇల్లు. మరి ఆ ఇల్లు మరి ఎంత బట్టి కొంటామండి? సంపాదించండి ఇక్కడ ఎంతైనా అక్కడ కొనడానికి. నేను నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు, నేను వెళుతున్నాను, మళ్ళీ నేను వస్తాను, నేను 2 స్థలంలో మీరు ఉండలాగా అక్కడ మీకు గృహాలు నివాసములు సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అని ప్రభు చెప్పారు. అవునా? కానీ మరి అక్కడికి వెళ్దాం మనమందరం అక్కడికి వెళ్దామా? ఊరికి వెళ్తే అంతే, ఊరికి వెళ్తామంటే ఉన్నాయి పారేసుకుంటే అక్కడికి వెళ్ళిపోవటమే. ఎంత తేలికండి, చాలా తేలిక కదా. ఊరికనే వెళ్ళిపోవటమే. మరి అది దాచుకుంటే అక్కడికి వెళ్ళలేము. కనుక దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు మనల్ని బలహీనపరచడానికి, లోకంలో దరిద్రులుగా ఉండడానికి కాదండి.
ఆయన మనల్ని ధనవంతులు, ఆయన కుమారులుగా చేసుకున్నారంటే ఇంకా తక్కువ ఏంటండి? ఆయనకి తక్కువ ఏంటి? సమాధానం తక్కువ ఉందా? ధనం తక్కువ ఉందా? ప్రేమ తక్కువ ఉందా? నీతి తక్కువ ఉందా? పరిశుద్ధత తక్కువ ఉందా? పరిపూర్ణత తక్కువ ఉందా? పవిత్రత తక్కువ ఉందా? ఏమి తక్కువ ఉంది ఆయన దగ్గర, ఆయన కుమారుల దగ్గర? కాబట్టి అందుకని ఏకము, మనమందరం ఏకము. చూడండి, నేను ముగిస్తాను కొన్ని మాటలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏమన్నారు? ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు సహవాసమైనను, దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నాయి కదా. ఇవన్నీ మీలో ఉన్నట్లయితే, ఇవన్నీ మీలో ఉన్నట్లయితే ఎలా ఉండాలంట? ఏక మనస్సు. ఏక మనసు అంటే ఏ మనసు అండి? ఎవరి మనసు ఉండాలి? ఎవరి మనసు ఉండాలి? కరుణాకర్ మనసు నయోమి కలిగి ఉండాలా? నయోమి మనసు కరుణాకర్ కలిగి ఉండాలి. వాళ్ళిద్దరు ఏక మనసు అయితే ఇద్దరు ఏక మనసే ఉంటుంది. వాళ్ళిద్దరు మనసు ఏంటి? ఏ మనసు? ఒకవేళ ఇవి అడ్డు కలిస్తే ఆ సహవాసం, ఆ మనసు వస్తుంది. ఆయన ఇంటి కలిస్తే ఈ మనసు వస్తుంది. మీరిద్దరు ఒకటైపోయి దేవునితో కలిస్తే దేవుని మనసు వస్తుంది. అర్థమైందండి? అందుకని క్రీస్తు యేసునందు కలిగినటువంటి ఇంటి మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఈ మాట దీంట్లోనే వస్తుంది. చూడండి, నీ మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయడని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. తర్వాత చదవండి, 3వ వచనం. కక్ష చేతనైనను వృధానిచ్చేతనైనను ఏమి చేయక వినయమైన మనస్సు గలవారై ఒకడు తనకంటే అబ్బా ఈ మాట ఉంటుంది కదా నేను చెప్పాను. ఎలాగండి? తనకంటే. ఇప్పుడు ఈ చిన్నపిల్లోడు ఉన్నాడు అనుకోండి. ఈ చిన్నపిల్లోడు ఎలాంటి వాడు? చిన్నపిల్లల ద్వారానే దేవుడు మాట్లాడతాడని చెప్పాను ఉదయం. ఈ చిన్నపిల్లవాడు మనకంటే యోగ్యుడు అని అనుకున్నప్పుడు ఆ చిన్నపిల్లవాడిని గౌరవిస్తాం. ఒక వ్యక్తిని మనకంటే తక్కువ అని అనుకున్నప్పుడు చిన్న చూపు చూస్తాం. మనకంటే గొప్పవాడు అనుకున్నప్పుడు ప్రేమిస్తాం. మనం తగ్గించుకుంటాం. అదే ఇక్కడ రాయబడింది. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొక్కడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను చూడాలి. మా పనులే తీరలేదు, మీ పనులే ఆడ చేస్తాను. మాయే బాబు నిన్నంత సొంత పనులు మానేసి వచ్చి బాబు ఇద్దరు రాజును కరుణాకర్ ఇద్దరు వచ్చి సొంత పనులు మానేసి ఎవరు పని చేశారండి? చప్పట్లు పట్టండి వాళ్ళ కోసం. మందిరం పనిగా వచ్చి బాధ్యత తీసుకొని అక్కడ తమ సొంత పని మానేసేసి అక్కడికి వచ్చి 4 గంటలకు వచ్చి 9:30 దాకా ఉన్నారండి. ఎన్ని గంటలు దాకా ఉన్నారు? ఇంకా వెళ్తారేమో చూస్తుంటే ఇంకా ఇది అంటున్నాడు, ఇంకా అది అంటున్నారు. చూసిందల్లా ఇది బాగు చేద్దాం, ఇది బాగు చేద్దాం, ఇది బాగు చేద్దాం. ఎంత ప్రయాసపడ్డా ఆ మనస్సు ఉండాలి, ఆసక్తి ఉండాలి.
ఆ ప్రేమ అందరికీ ఉంటే, ఆ మనసు అందరికీ ఉంటే, అబ్బా అందరి ఆలోచన అంతా ఒకటైతే, అందరి ఆలోచనలు ఒకటైతే, అందరి మనసు ఒకటైతే, సొంత కార్యాలా లేకపోతే దేవుని కార్యాలా? ఇతరుల కార్యాలు ఏం చేస్తున్నారండి? చదవడం అన్నమాట. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి పరీక్ష చేసుకోండి. ఎప్పుడైనా నేను నా సొంత పనులే చేసుకుంటున్నానా, లేకపోతే ఇతరుల దేవుని పని కాదండి, ఇతరుల పనులు. అక్కడ ఏ పనులు అండి? దేవుని పని, ఇతరుల పని, ఇతరుల కార్యములు. అవునండి, అవును కదా? మనము మన సంతోషమే మనం సంపూర్ణం చేసుకుంటున్నాం, కానీ ఇతరుల సంతోషాన్ని మనం సంపూర్ణం చేయగలుగుతున్నామా? వాక్యమే కదా, వాక్యమే. ఏం చేయాలి? ఈ అనుభవానికి మనం రావాలి. మీలో ప్రతివాడును సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. యేసు ప్రభుకి ఏ మనసు కలిగి ఉన్నాడండి? తన రక్షణ కొరక చెప్పండి. తన రక్షణ కొరకు ప్రయాసపడ్డా? తన శరీరం ఎవరి కోసం ప్రయాసపడ్డారు? ఎవరి కోసము దున్నబడ్డారు? ఎవరి కోసము కొట్టబడ్డారు? ఎవరి కోసము సిలువేయబడ్డారు? ఎవరి కోసము రక్తాన్ని కాల్చారు? ఎవరి కోసము ప్రాణాన్ని త్యాగం చేశారు? తన కోసమా? మన కోసము, మన కోసం. అయితే నీకు క్రీస్తు యేసులో కలిగిన మనస్సు నీకు ఉన్నట్లయితే నువ్వు ఎవరి కోసం ప్రయాసపడతావు? ఎవరి కోసం ప్రయాసపడతావు? ఇతరుల కోసం. అవునా? నేను ఇతరుల కోసం ప్రయాసపడతాను ఈ రోజు నుంచి కలిగిన వాళ్ళు ఎవరైనా ప్రయత్నాలు వద్దండి. ప్రయత్నాల్లో ఇప్పటికీ విఫలం అయిపోయాం. ఈ రోజు నుంచి అయినా ఈయన ఇతర మంది అయినా మీ అన్న నువ్వు చేస్తారా? రాజు మంత్రులు కాదయ్యా ఇక్కడ. రాజు స్టేజీ దిగిన తర్వాత రాజు ఎవరు? రాజు స్టేజీ మీద రాజు, కానీ దిగిన తర్వాత రాజు ఎవడయ్యా? నువ్వు రాజు స్టేజీ మీద రాజు. మంత్రి అంటే మంత్రి ఎక్కడ? ఇక్కడ మంత్రి అంటే చెత్తవాళ్ళు ఏంటి? స్టేజీ దిగావయ్యా, స్టేజీ మీద మంత్రిని. నువ్వు స్టేజీ మీద రాజులే కానీ ఇక్కడ కనుక పిల్లరా, మన జీవితంలో మనం ఇతర కార్యాలు ఇదొక అది క్రీస్తు యేసులో కలిగినటువంటి మనస్సు. అక్కడ సమాధానం ఉన్నది, అక్కడ ప్రేమ ఉన్నది. నిన్ను ద్వేషించినా నువ్వు ప్రేమిస్తున్నప్పుడు అక్కడ సమాధానము ఉన్నది. కనుక పిల్లరా, ఇక్కడ ఆ మాట రాయబడింది, క్రీస్తు యేసులో కలిగినటువంటి మనస్సును మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి ఏం కోరుకున్నారండి? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను. ఏం చేసుకున్నారండి? తను తానే రిక్తునిగా చేసుకునేను. దేవుని స్వరూపం కలిగి ఉన్నత స్థానం కలిగి దేవుని కుమారుడి దేవుడై ఉండి ఏమయ్యాడండి? తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. పిల్లరా, ఈ పోలిక మనకు కావాలి. మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందనంతగా, అనగా శిలువ మరణము పొందనంతగా వాడై తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. తను రిక్తునిగా చేసుకున్నాడు ప్రభు. కనుక చూడండి ఇక్కడ, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నటువంటి వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు యేసు నామమున వంగినట్లు
ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమాత్మమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి యేసు ప్రభు చాలు. యేసు ప్రభు తండ్రైన దేవుడు ఎంత హెచ్చించాడండి? ఎక్కడ హెచ్చించాడు? తండ్రైన దేవుడు తన కుమారుని ఎక్కడ హెచ్చించాడు? ఎక్కడ హెచ్చించాడు? చూడండి అక్కడ, భూమి మీద ఉన్న వారిలో గాని, పరలోకములో ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఎంత హెచ్చించాడండి దేవుడు? యేసు ప్రభుని ఎంత హెచ్చించాడు? పైన ఆకాశమందు పరలోకములో ఉన్న సైన్యము, దూతల సైన్యము, భూమి మీద ఉన్న మనుషుల సైన్యము, తర్వాత భూమి క్రింద ఉన్నటువంటి వారు, వారిలో కూడా ప్రతి మోకాలు ఆయన నామమున వంగునట్లు, ప్రతి నాలుక తండ్రైన దేవుని మహిమాత్మమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కనిపించండి వీళ్ళరా, ఎంత తక్కువలు చేస్తే ఎంత ఎక్కువ చేయబోతున్నాడు దేవుడు. పారేసుకోవాల్సినవి పారేసుకోకుండా దాటిని అలాగనే బంగారం లాగా లోపల పెట్టుకుంటే పొందుతామా? ఈ మీద పొందుతామా? చెప్పండి. ఎంత చక్కని మాటలు ఉన్నాయో. వాక్యము నమ్మదగినది. ఉదయకాలము వాక్యాన్ని గురించి కొంచెం వివరణ చేసుకున్న టైం లేదు కనుక వాక్యము నమ్మాలి. మనం వాక్యాన్ని మనం నమ్మి విశ్వసించగలిగినట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు. ఎక్కడ నిన్ను హెచ్చిస్తే, ఎక్కడ మనుషులు నిన్ను ద్వేషించి నిన్ను తగ్గించినప్పుడు మనం ఏం చేయాలంట? ఓర్చుకొని సహించుకోగలిగినప్పుడు దేవుడు అంట నిన్ను హెచ్చించి, ఎక్కడ ఎక్కడ హెచ్చించడం అంట? పరలోకములో, భూలోకములో, భూమి క్రింద కూడా ఏం చేస్తాడంట? ప్రభు నామమునే అలాగా చేశారు. నిన్ను కూడా అలాంటి, ఎందుకంటే లోకాన్ని జయించారు. ప్రభు లోకాన్ని జయించారు. లోకాన్ని జయించిన విజయము ప్రభుది. ప్రభునందు విశ్వాసం ఉంచుటలో నీవు కూడా లోకాన్ని జయిస్తావు. నువ్వు కూడా లోకాన్ని జయిస్తావు. అప్పుడు మనందరం ఇక్కడ మనసులంతా ఒకటి మనసు, ఒకే మనసు ఉంది కదండి మనకి. ఉందా? అందరికి ఒకే మనసు. ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురికి 4 మనసులు. ఆ నలుగురు ఒక్కొక్క మనసు ఎన్ని రకాలైన ఆలోచనలు. ఆ నలుగురు కలిస్తే ఆ నలుగురికి ఎన్ని ఆలోచనలు ఉంటాయి. కొనసాగి అవ్వదు. అది కదండి. క్రీస్తు నామమున ఈ సంఘం అంతా కూడా ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఒకే మనసుతో ఉంటే ప్రపంచం పనికి రాదండి. అవునా? అవునా కదా? ప్రపంచం పనికి రాదు. మనస్సు ఒకటి కావాలి. మనస్సు ఒక్కటి కావాలి. ఒకటైనది దేవుడు ఒక్క మనసుతో. ఈ ఒక్క మనసుతో మనం ఆకలి కొంటామా? కొండలో విషయం ఉన్నా కానీ అక్కడ ఏం జరిగిందండి? ఆకలి ఉంటే పాలైనా మొత్తం అని అన్నాడా? పిండి దాంట్లో వేసేసరికి ఏమైపోయింది? రొట్టె విరిచి ఇస్తే ఏమైపోయింది? ఎంతమంది? ఇంకా ఎక్కువ మంది ఉన్నాక తినేవాళ్ళు, తృప్తి పొందేవాళ్ళు. దేవుడు సర్వశక్తిమంతులైన దేవుడు నీకు సమాధానాన్ని కలుగజేస్తాడు. అందుకని ప్రభు అన్నారు, నీకు సమాధానము కలుగునుగా. అందరూ ఒకటిగా ఉన్నప్పుడు మీకు సమాధానము, సమాధానకర్త అయిన దేవుడు నీకు సమాధానాన్ని కలుగు చేయడానికి, ఈ కుటుంబానికి సమాధానాన్ని కలుగు చేయడానికి దేవుని యొక్క చిత్తమైంది, దేవుని యొక్క ఉద్దేశమైంది. కనుక పిల్లరా, మనలో ఉన్నటువంటి ఆ బలహీనమైన చేదైనటువంటి కూర, వెర్రి ద్రాక్షాలు, ఆ వెర్రి ద్రాక్షాలు ఏరుకొచ్చుకొని ఏం చేసుకున్నాడు? పాత్రగా కొండలో వేసుకున్నాడు. ఏమండి ఎక్కడ దొరికినాయండి ఎర్రి ద్రాక్షాలు? గుణమెరుగుక వెర్రి ద్రాక్షాలు ఎక్కడ పోయి చేసుకున్నాం? ఎక్కడ? వడి నిండా రైటే. వెర్రి ద్రాక్షాలు వడి నిండా తెచ్చుకున్నావు. ఎక్కడ తెచ్చుకున్నావు?
లోకంలోనే పోగేసుకొని వచ్చాం. ఎట్లా పోగేసుకున్నాం? ఒడి నిండా పోగేసుకొని వచ్చాం. వేరే ద్రాక్షాలు ఎలా మారాలండి? శాపాన్ని దీవెనగా మార్చగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. కనుక పిల్లరా, మన జీవితంలో ఈ యొక్క స్థితిని మనం గమనించి ప్రభు పాదాలు మనం పట్టుకోగలిగినట్లయితే దేవుడు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇవ్వగలిగినటువంటి, జయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. కనుక ఆయన పాదాలు పట్టుకుందాం, పశ్చాత్తాపడదాం, పారాయల్సిని పారేద్దాం. దేవుని కొరకు మనం నిలిచిన వారుగా క్రీస్తు కలిగినటువంటి ఆ మనస్సును మనం అడుగుదాం. ప్రభా, నాకు ఆ మనస్సు దయచేయండి అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన